హాయ్ అండి, ఒత్తులపై గ్రాణమా. ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారు కదా. కాశీకి వెళ్తూ లక్ష ఒత్తులు చేసుకెళ్దామని ఈ విధంగా అడిగారండి మా పక్కన వాళ్ళు. లక్ష ఒత్తులు చేసి ఇచ్చానండి. వాళ్ళు ఈ విధంగా కావాలన్నారు, అలా కట్టేస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఇలా ఒక 1000 ఒత్తులు చేసుకోవాలండి. ఆ 1000 కట్టుకోవాలండి. ఈ విధంగా నేనైతే కట్టలు కట్టి రెడీ చేసుకున్నానండి. ఈ పాతిక పోసి పాతికను 1000 చొప్పున 100 చొప్పున అలా 1000 పోసి కట్టించానండి. అదేవిధంగా మీకు చేసి చూపిస్తానండి. ఇది పాతిక పోసుకోవాలండి. ఈ విధంగా పాతిక పోసి కట్టుకుందామండి. అప్పుడు చిన్న ముక్కలు చేసుకుని రెండు 3 4 అండి. ఇయ్యగా ఉందా అలాగండి. మొత్తం 1000 చొప్పున కట్టుకోవాలండి. ఈ విధంగా అది ఒక ఒత్తి అవుతుంది కదండి. 100 ఒత్తులు కలిపి మనం ఈ విధంగా అయితే అట్లా పాతిక పోసి ఈ ప్లేట్ పోసుకుంటే 500 అవుతాయంటే అలా 2 పాతికలు పోసి 500 చొప్పున నేను కట్టేసుకుని 500 వేసుకుని 1000 చొప్పున కట్టలు కట్టుకుంటానండి. చూసారా, 4 1 2 3 4 5 500 అలా 500 చొప్పున 2 కట్టాను. అలా ఈ రెండు 500 కలిపి ఈ విధంగా పోసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి పోసుకుంటే 500. ఇట్లా ఇవి ఒక 500 అండి, ఇవి ఒక 5. ఈ విధంగా పోసుకుని 5 కలిపి ఇలాగే దారం తీసుకుని మళ్ళీ దాన్ని కట్టేసుకున్నానండి. కట్టుకుని ఆ విధంగా నేను 1,00,000 కట్టలు అంటే 1,08,000 చేసి పెట్టుకున్నానండి ఒత్తులు. ఇప్పుడు అవి మీకు ఎలా కట్టాలో చేసి చూపిస్తానండి. ఇలాగా ఈ విధంగా 1000 ఒత్తుల్ని ఈ విధంగా కట్టేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా నేను 100 కట్టలు కట్టుకున్నానండి. ఇవి ఎట్లా కట్టాలో చేసి చూపిస్తున్నాను. చూసారా, మొత్తం ఎన్ని ఉన్నాయో? 100 అన్నమాట. ఇవన్నీ ఒక దారంతో కట్టుకుంటూ అదే ఒత్తి తీసుకుంటూ అదే దారంతో కట్టుకుంటూ ఈ విధంగా ఒకదానికి ఒకటి గుచ్చుకుని నేను మాల కడదాం అనుకుంటున్నానండి. అదే గోపురంలాగా ఒత్తిని ఒక గోపురంలాగా చేసి చూపిస్తానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ముందు మాల్లా కట్టానండి. అలా కన్నా గోపురంలాగా మనం సూదితో కడితే బాగా వస్తాయి అనిపిస్తుంది. అందుకని సూదితోనే గుచ్చుతున్నానండి. ఈ విధంగా మొత్తం గుచ్చేసి మీకు చూపిస్తానండి. ఇలాగా మొత్తం అన్నీ ఈ విధంగా సూదితో గుచ్చుకున్నామండి.
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ విధంగా మొత్తం అన్నీ 100 కట్టలు కలిపి ఇలా దారంతో గుచ్చేసుకున్నామండి. దారంతో గుచ్చుకుంటే నాకు కట్టడానికి సులువు అవ్వట్లేదండి, అందుకని దారంతో గుచ్చుతున్నాను. సూదితో గుచ్చితే కొంచెం మనకి ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అని కొంచెం టైట్గా ఉంటుంది, అందుకోసం అని చెప్పని ఇలా సూదితో గుచ్చేసానండి మొత్తం. వీటన్నిటిని చిన్నగా ఎలా కట్టుకోవాలో చూపిస్తామండి. చాలా టైం పట్టిందండి మేడం. ఇలా 3 వరుసలు అయినాయండి. ఇలా 3 వరుసలు అయినాయండి. ఒక్కొక్క మాల దండల కింద కడితే మూడు వరుసలుగా ఇచ్చిందండి. ఈ 3 వరుసలని కలిపేసి కట్టేసి చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారండి, ఇలాగ వచ్చేసింది ముద్దబంతి పువ్వులాగా ఎంత ఎత్తున. దాన్ని చిన్నదిగా ఇలాగా మాల కట్టేస్తే చిన్నదిగా అయిపోతుందండి. అదే గుత్తుగా కట్టేసేయాలి. ఈ విధంగా దారం తీసుకుని ఇలాగా కట్టేసుకోవాలండి కింద నుంచి. దీన్ని ఇప్పుడు చిన్న మాల కింద కడదామండి. చిన్నగా గుత్తిలాగా కట్టి చూపిస్తానండి. చిన్న సైజు ఒక గుత్తిలాగా కట్టేస్తానండి. చూసారండి, ఈ విధంగా మాల కట్టేసి నవచక్రం ఒత్తి పైన పెట్టేశానండి. సహస్రార చక్రం కూడా చేసి పైన ఒత్తి వేయని పెట్టేసుకుని తీసుకెళ్తానండి. కాసి అది కూడా చేసిమ్మన్నారు, చేసిస్తాను. అది ఈ ప్రస్తుతానికి నవచక్రం ఒత్తి పెట్టి ఇలా మాల కట్టేసేసి మొత్తం ఈ విధంగా అయితే రెడీ చేస్తానండి. లక్షవత్తులు చూసారా ఫ్రెండ్స్? ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ విధంగా అయితే ఇవి ఆవునేతిలో తడిపేసుకుని ఒక రోజు ముందు వెళ్ళేముంది ఆవునేతిలో తడిపేసి తీసుకెళ్తామండి. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఒత్తులు రెడీ అయిపోతాయండి. అంటే నానిపోయి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, నానిపోయి ఇంతే అవుతుంది, ఇంకా చిన్నదైపోతుంది. అప్పుడు వెలిగించుకోవడానికి వీలవుతుంది మనకి ఈజీగా. అక్కడ వెళ్ళంగానే
ప్లాస్టిక్ డబ్బా తీసేసి ఆ డబ్బాలో పెట్టేసుకుని ఆ డబ్బా వదిలేసిన ఇబ్బంది ఏం లేదు కదండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.